శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సుప్రీంకోర్టు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, 11/10/89 తాతగారు శ్రీ లక్ష్మణయతీంద్ర గురుదేవులు శ్రీశైలములోని మన ఆశ్రమమునకు విచ్చేయనున్నారని మాకు 10/10/89 సమాచారం అందినది. అంతటితో రాజుగారి తపన కొంత తీరినది. 11/11/89 మహనీయులు వచ్చుటతో ఇది పూర్తిగా తీరినది. మహనీయులు సిద్ధ సంకల్పులు. భక్తుని తపనను భగవంతుడు తీర్చును. నిజమైన శిష్యుని తపనను గురువు తీర్చును కదా. పరీక్షిత్తుకు తన 36వ జన్మదినాన వాసుదేవుని దర్శింపవలెనని అనిపించినది. అంటే పురుషమేధము నవలలో మాస్టర్ రాస్తారండి. పరీక్షిత్తుకు తన 36వ జన్మదినాన వాసుదేవుని దర్శింపవలెనని అనిపించినది. ఇక శ్రీకృష్ణుడు తానే స్వయముగా అతని చెంతకు చేరెను. పురుషమేధము 4వ అధ్యాయము. ఈ అనిపింపచేసినది వాసుదేవుడే కదా. ఈ ఘట్టము ఈ సందర్భమున నాకు గుర్తుకు వచ్చుచున్నది. ఇరువురు మహనీయుల సాన్నిధ్యము అతట చేరిన మా ఎల్లరకు 5 దినములు లభించినది. ఇది అద్భుతమైన మహాభాగ్యము. ఇరువురును చేయు ఆధ్యాత్మిక గోష్ఠిలో మేము మైమరిచితిమి. ఆనాటి రోజులు మహామధురములు. భగవద్ అనుగ్రహము మహాపురుష సంశ్రయము ద్వారమున వ్యక్తమగునని నారదులు సూత్రీకరించిరి. మహాపురుష సంశ్రయమనగా మహాపురుషులను మనము సంశ్రయించుట కాదనియు, మహాపురుషులే మనలను సంశ్రయించెదరనియు మాస్టర్ ఈకే గారు నారదుని సూత్రమును వ్యాఖ్యానించిరి. ఎవరు మహాపురుషులో మనకేమి తెలియను? మహాపురుషుల సంశ్రయమునకు కారణము మన పూర్వపుణ్య కర్మ ఫలమని, ఆ విశేషమని కొందరు భావించుచున్నారు. కానీ దేవుని అవ్యాజ కరుణయే కారణము. మహానుభావులను సేవించుట వలన భక్తి లభించుననియు, అట్టి వారిని సంగములు విడుచుననియు నారదులు చెప్పిరి. భగవంతుని అనుగ్రహమే ఈ ఇరువురు మహనీయుల సాంగత్యమునకు కారణము. మాస్టర్ ఈకే గారి ప్రతిరూపములు, ప్రతినిధులు వీరు. 12/10/89 విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వమును గూర్చిన ప్రసక్తి వచ్చినది. వీరి కవితాశైలిపై ఈ ఇరువురును సాయంకాలము ప్రసంగించిరి. 14/10/89 శ్రీశైలము సుండిపెంటలో కల హెలీపాడ్ అంటే విమానాశ్రయము, హెలీపాడ్లో పూర్ణిమ సందర్భంగా రాత్రి 9 గంటలకు ప్రేయర్ జరిగినది. అధ్వర్యులు శ్రీ లక్ష్మణయతీంద్రులు. ఒకప్పుడు ఇదే స్థానమున మాస్టర్ ఈకే గారు ప్రేయరును సంగిరి. అనంతకృష్ణ గారు ఈ రొంటి యందును పాల్గొనిరి. ఈనాటి ధ్యాన సందర్భమున కొంతసేపు కాలము ఆగినది. చోటు మరపకు వచ్చినది. ఎవరికి వారు లేరు. ఎల్లరిలో ఎల్లరుగా ఒకడే ఉన్నాడు. ఇంతలో భరతాశ్రమ మాత రామావేశిత జీవిత అగు కనకమ్మ గారు కూడా విచ్చేసిరి. 15/10/89 తాతగారికి యతీంద్రుల వారికి పాదపూజ నిర్వర్తింపబడినది. కనకమ్మ తల్లి సహస్రనామములతో పూజింపబడిరి. వీరు గుంటూరు తిరిగి వెళ్ళిరి. అనంతకృష్ణ గారు నేను ఆ రాత్రి బయలుదేరి గుంటూరు చేరితిమి. మేము మా చెల్లెలి గారి నివాసమునకు వెళ్ళితిమి. అప్పటికే తాతగారు యతీంద్రుల వారు అచట చేరి ఉన్నారు. వారి సన్నిధిలో ఆనందము. 16/10/89
యతీంద్రుల వారు తాతగారి సంకల్పములు కొన్ని మాకు అందించిరి. మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థకు తన తపస్సును వారు అంకితము కావించిరి. ఆపై ఆనందాచార్యుల వారిని కలిసితిమి. అనంతకృష్ణ గారు, నేను నరసరావుపేట వచ్చితిమి. తాతగారి సన్నిధిని అనుభవించుటకై ఆ రాత్రే అనంతకృష్ణ గారు గుంటూరు మరలి వెళ్ళిరి. నేను కూడా వారిని అనుగమించి తిని. మా చెల్లెలు గారి నివాసమున తాతగారి దివ్య సన్నిధి లభించినది. వారొసకు ప్రేయర్లో పాల్గొను భాగ్యము కలిగినది. ఆపై వారు తమ గురుదేవులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి దయను వర్ణించి చెప్పుచు ఆ దయను వర్షించుచున్నారు. మాపై శాస్త్రిగారు తమ దయావర్షము తాతగారి ద్వారమున కురియుచున్నారు. తాతగారు శాస్త్రిగారి ప్రతిరూపముగా భాషించిరి. విష్ణుని పాదముల నుండి జనించిన ఆకాశ గంగను తన తలపై దాల్చి నేలపై విడిచినవాడు శివుడు. దానిని తన వెంటగొని తెచ్చి జీవులను అందు స్నానమాడించి పరిశుద్ధులను చేసినవాడు భగీరథుడు. మాస్టర్ సివివి గారు విష్ణువైతే వారి కృప ఆకాశ గంగ. దానిని తనయందు ధరించిన శివుడు ప్రభాకర శాస్త్రి గారు. అందు జీవులను తడుపుచు పరిశుద్ధులను గావించు భగీరథుడు తాతగారు. చూడండి ఇక్కడ పోలిక ఎట్లా చేశారు. విష్ణుని పాదాల నుండి ఆకాశగంగ జన్మించింది. దానిని తన తలపై దాల్చి నేలపై విడిచినవాడు శివుడు. అయితే దానిని తన వెంట కొని తెచ్చి జీవులను అందు స్నానమాడించి పరిశుద్ధుల్ని చేసినటువంటి వాడు భగవంతుడు. ఇక్కడ సివివి గారు విష్ణు అంటున్నారండి. సివివి గారి కృప ఆకాశగంగ. దానిని ధరించినటువంటి శివుడెవరు? ప్రభాకర శాస్త్రి గారు. అందు జీవులను తడుపుచు పరిశుద్ధులను గావించిన భగీరథుడెవరు? తాతగారు. వారు తమ గురువుల దయను గూర్చి వర్ణించుచుండగా నేను నోట్స్ వ్రాయిచుంటిని. తాతగారికి రెండవసారి జబ్బు చేసినది. మొదటిసారి అంత తీవ్రముగా కాదు, కానీ వారు బలహీనపడిరి. అనంతకృష్ణ గారు ఓగిరాల రామచంద్రరావు గారింటికి వెళ్ళి అచటి నుండి అమ్మగారికి ఫోను చేసిరి. తాతగారిని ఇంకా కొన్నాళ్ళు ఉండమని చెప్పమని అమ్మగారు ప్రత్యుత్తరమిచ్చారు. నేను చెప్పానని చెప్పు, తాతగారిని ఇంకా కొన్నాళ్ళు ఉండమని అన్నారు అమ్మగారు. అమ్మగారి మాటను అనంతకృష్ణ గారు తాతగారికి నివేదించిరి. తాతగారు వెంటనే సుప్రీంకోర్టు ఆజ్ఞ అన్నారు. అంతేకాక నవ్వుచూ అనంతకృష్ణ గారితో ఇట్లనిరి, మీరు భలే కనిపెట్టారే, అమ్మగారు చెప్తే నేను వింటానని. 19/10/89 రామాయణ ఘట్టములు తాతగారి సన్నిధిలో మెరయుచున్నవి. సీతాపహరణము, నాగపాశ బంధన విముక్తి, హనుమంతుని సాగరలంఘనము, అతడు సీతను దర్శించుట మున్నగు ఘట్టములందలి యోగ మర్మములను విప్పి చెప్పిరి. తాతగారివి దర్శనములు, పాండిత్యము చేత లభించున్నవి కావివి. వారి సన్నిధిలో గోష్ఠులలో నా ఆరోగ్యము బాగుగా మెరుగుపడుచున్నది. మరియు భగవంతుని యందు నాకు గల విశ్వాసము బలమగుచున్నది. 1/11/89 తాతగారు చెప్పిన కొన్ని కథలను సంగ్రహించి ప్రియమిత్రులు శ్రీ నరసింహరాజు గారికి లేఖ వ్రాసితిని. నవంబర్ 1989లో ఒకరోజు ఒంగోలులో శ్రీ గుండ్లపల్లి ఆదినారాయణ గారి ఇంటిలో ఉన్నాను. అచట భాగవతములోని గోపికా గీతలపై ముచ్చటించి తిని ఆ ఘట్టమునకు తాతగారు ప్రసాదించిన వ్యాఖ్యను తెలిపి తిని. వారి వ్యాఖ్య నా ఎదను ఆవేశింపగా నా ప్రజ్ఞ యమునా తీరమున చెరింపసాగినది. గోపికలలో ఒకటైపోయినది. తాతగారు అయస్కాంతము.
వారి సన్నిధిని ఆశ్రయించిన వారు ఇనుప ముక్కలైనను అయస్కాంతములగుదురు. వారొక గోవు, గోపబాలుడు, గోపికయు తనను ఆశ్రయించిన నా వంటి వారిని అట్లు చేయువారు. లక్ష్మణ యతీంద్ర గురుదేవులను ఇట్టివారే. వీరిరువురి హృదయములు, అనుభూతి, భావములు ఒకటియే. వ్యక్తము చేయు శైలి, కంఠస్వరములలోనే వ్యత్యాసము. తాతగారిది మృదు లలిత వాక్కు, గురుదేవులది మధుర గంభీర వాక్కు. 4/11/89 దివ్య స్వప్నమున ఎవరో మహాపురుషులు తెల్లలాల్చి ధోవతి ధరించి తాతగారితో కలిసి నా వద్దకు వచ్చిరి. ఈయన పొడుగ్గా ఉన్నారు. ఏదియో ప్రార్థనోత్సవము జరగబోవుచున్నది. తాతగారే ఆయనను నా వద్దకు కొని తెచ్చిరి. నా ఉపాసనలో కొన్ని మార్పులు వారు ఉపదేశించిరి. నాలోనే నాకు తెలియకుండా మొలకెత్తుచున్న అహంకారమును గూర్చి వారు హెచ్చరించిరి. శరణాగతి పూర్ణము కావలయునని వారి ఆదేశము. 10/11/89 కూడా స్వప్నము వచ్చినది. అనంతకృష్ణ గారికి సన్మాన సభ జరుగుచున్నది. తాతగారు ఆసనమును అలంకరించుటకు అరుగుదెంచుచున్నారు. మాస్టర్ ఎంఎన్ గారు అప్పటికే ఆసీనులై ఉన్నారు. వీరు తాతగారిని ప్రశంసించిరి. ఎంఎన్ గారు వేదిక నుండి దిగుచుండగా తాతగారు వేదికపై ఎక్కుచున్నారు. తాతగారి చెంత రామాయణ రహస్యములను నేర్చి ఆపై రామాయణముపై రచనలు చేయుడు అని మాస్టర్ ఎంఎన్ గారు నన్ను తిరిగి ఆదేశించుట జరిగినది. 13/11/89 నాకొక కల వచ్చినది. అందు మాస్టర్ ఈకే గారు దర్శనమొసంగి ఇట్లనిరి: రామకోటయ్య గారికి నా పని అప్పచెప్పాలి. గురుపూజలలోపే వారిని తీసుకొని వెళ్ళాలి. కానీ అమ్మ అడిగారు కనుక ఉంచకట తప్పడము లేదు. 14/11/89 విష్ణు సూక్తాలకు మాస్టర్ గారు ప్రసాదించిన వ్యాఖ్యానమును నేను కథలతో సమన్వయించి వివరించి తిని. కొందరు వినిరి. తాతగారు ఈ వివరణమును పుస్తక రూపంలో పెట్టుడని ఆదేశించిరి. మనకు తట్టిన మంచి విషయాలను, మహనీయులతోడి మధుర స్మృతులను కాగితముపై పెట్టుడని మాటికి తాతగారు చెప్పేవారు. భావితరములకు పనికి వచ్చునని వారి ఉద్దేశము అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనం శ్రీరామం నమామ్యహం అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.